చాలా రోజుల నుంచి కొత్తగా వింటున్నది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వింటా ఉన్నాం. సో, దాని గురించి సత్య నాదెళ్ల గారు ఏమన్నారో ఒక్కసారి విందాం. మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎకానమీలో ఏఐ దూకుడు 2025 నాటికి జీడీపీలో ఏఐ వాటా 10% చేరుకుంటుందన్న సత్య నాదెళ్ల గారు. సో, 20 లక్షల మందికి స్కిల్స్ ఏఐపై 2025 నాటికి 20 లక్షల మందికి శిక్షణ ఇస్తామని చెప్పి వారు చెప్పారు. ఉద్యోగుల స్కిల్స్ను మెరుగుపరచడంపై కంపెనీలు ఎక్కువ ఫోకస్ చేస్తాయని, ఇంకా రెన్యూవబుల్ స్కోర్లపై, కరెంటు ఉత్పత్తిని పెంచడంపై, గ్రిడ్ స్టెబిలిటీపై ప్రభుత్వం ఫోకస్ పెడుతుందని, ఇందులో టెక్నాలజీ పాత్ర కీలకంగా ఉంటుందని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్తో మాట్లాడని, అట్లాగే ఎయిర్ ఇండియా ఏఐకి వేగంగా షిఫ్ట్ అవుతోందని వారు చెప్పారు. ఇక టికెట్ బుకింగ్లో కస్టమర్లకు సాయం చేసేందుకు ఏఐ ఏజెంట్ను ఎయిర్ ఇండియా తీసుకొచ్చిందన్నారు. అలానే ఐటీసీ, అరవింద్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు ఏఐ టూల్స్ను వాడుతున్నాయని కూడా చెప్పారు. ఇక సైంటిఫిక్ రీసెర్చ్లో కూడా ఏఐ సహాయపడుతుందని చెప్పి వారు వెల్లడించడం జరిగింది సత్య నాదెళ్ల గారు. ఎస్బీఐ చైర్మన్ దినేష్ కరాతో గురువారం బెంగళూరులో సమావేశం అవుతున్నానని కూడా వారు చెప్పారు. ఇక దానికి సంబంధించి వారు ఏమన్నారు అని మీడియాతో మాట్లాడుతూ కొన్ని వివరాలు చెప్పారు. సో, దానికి సంబంధించి ఇండియాలో బోలెడు అవకాశాలు ఉన్నాయి, ఏఐతో ప్రొడక్టివిటీ పెరుగుతుందని చెప్పడం జరిగింది. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో ఇండియా జీడిపి 4 రెట్లు ఎక్కువగా పెరుగుతుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అంచనా వేశారు. ఇండియా ఎకానమీ 2025 నాటికి $5 ట్రిలియన్ చేరుకోనుందని, ఇందులో 10% వాటా అంటే $500 బిలియన్ ఏఐ ద్వారా ఉంటుందని చెప్పి కూడా అంటున్నారు. సో, ప్రభుత్వ డేటా ఆధారంగా ఈ లెక్కలు వేశారు. అలానే ఏఐ టెక్నాలజీపై రెగ్యులేషన్స్కు యుఎస్, ఇండియా కలిసి తీసుకురావాలని చెప్పి కూడా వారు పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఏఐతో ప్రొడక్టివిటీ పెరుగుతుందని, ఎకానమీ రూపురేఖలు మారతాయని చెప్పి కూడా అంటున్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, రిటైల్, హెల్త్ కేర్ సెక్టార్తో ఏఐ ప్రొడక్టివిటీ పెరుగుతుందని చెప్పి కూడా వారు అభిప్రాయపడుతున్నారు. సో, దీనికి సంబంధించి అందరిపైన ప్రభావం చూపించే జనరల్ టెక్నాలజీని తాను ఎప్పుడు చూడలేదని చెప్పి, ఇదే మొదటిసారి అని చెప్పి కూడా వారు అంటున్నారు. సో, అందరిపైన ప్రభావం చూపించే జనరల్ టెక్నాలజీని తాను ఎప్పుడు చూడలేదని, ఇదే మొదటిసారి అని చెప్పి వారు అంటున్నారు. హెల్త్ కేర్, రిటైల్, ఎనర్జీ వంటి ప్రతి సెక్టార్లో ఏఐ వాడడానికి బోలెడు అవకాశాలు ఉన్నాయని చెప్పి వారు అంటున్నారు. ఇంకా ఇండియా తన ఎకానమీని ఏఐతో మెరుగుపరచుకోవడంలో మైక్రోసాఫ్ట్ సహాయపడుతోంది. అన్ని సెక్టార్లు ఎగుమతుల అవసరాలను తీర్చేందుకు ఏఐ ప్రోడక్ట్లను క్రియేట్ చేశాం, అన్ని దేశాల్లో అందుబాటులోకి తెస్తున్నామని చెప్పి కూడా వారు వివరించడం జరిగింది. సో, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఏఐ వలన చాలామంది ఉద్యోగాలు కోల్పోతారని చెప్పి కూడా వారు ఒప్పుకోవడం జరిగింది. సో, కానీ కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయని కూడా అంటున్నారు. సో, కొత్త స్కిల్స్ నేర్చుకోవడంలో ముందుండే వారికి మంచి అవకాశాలు దొరుకుతాయని, అట్లాగే వీరి శాలరీ కూడా పెరుగుతుందని చెప్పి కూడా వారు చెప్తా ఉన్నారు. డేటా లేబులింగ్ వంటి కొత్త జాబ్స్ పుట్టుకొస్తాయి, ఇవి రూరల్ ఇండియాకు కూడా విస్తరిస్తున్నాయి. మహిళల శాలరీస్ పెరిగాయి, వీరు సాధారణ ఉద్యోగాలతో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ జీతాన్ని ఏఐ జాబ్స్ ద్వారా పొందుతున్నారని వారు పేర్కొనడం జరిగింది. కొత్త టెక్నాలజీకి షిఫ్ట్ అవ్వడంలో ఇండియాలో పాలసీ సపోర్ట్ ఉందని, ఏఐ ప్రోడక్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయని, ఇండియా నుంచి వచ్చే రెవెన్యూ బట్టి తమ ఇన్వెస్ట్మెంట్లు ఆధారపడి ఉంటాయని చెప్పి, అట్లాగే లోకల్గా తమ సొంత డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఇండియాలోని తమ ఉద్యోగుల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పి కూడా సత్య నాదెళ్ల గారు ఏఐ గురించి ఎకానమీలో ఏఐ దూకుడుగా ఉందని చెప్పి, 2025 నాటికి జీడీపీలో ఏఐ వాటా 10% చేరుకుంటుందని చెప్పి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. సో, ఈ ప్రకారంగా చూస్తే ఇండియాలో రానున్న రోజులలో టెక్నాలజీ పరంగా, ఏఐ పరంగా ఉద్యోగ అవకాశాలు మంచిగా వచ్చే అవకాశం ఉన్నాయి. కొంతమంది జాబులు కూడా కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కూడా వారు చెప్తా ఉన్నారు మరి.